ఒక సమాజాన్ని కూల్చేసి దాని మీద ఒక స్మారకం నిర్మిస్తామంటే ఎట్లుంటది? పాలకుల నిర్ణయాలు ఒకప్పుడు ఇట్లనే చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు బాపుఘాట్ దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్మిస్తామంటున్న గాంధీ సరోవర్ ముచ్చట కూడా సేమ్ ఇట్లనే ఉంది. తెలంగాణలో రిటైర్ అయిన గవర్నమెంట్ ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. 2 ఏళ్ల నుంచి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయల వరకు ఈ పెండింగ్ బకాయిలు పేరుకుపోయినాయి. అంతేకాదు ఇంకా రకరకాల ఇష్యూస్, సంక్షేమ పథకాల అమలు మూలకు పడ్డది. రైతు భరోసా అయితే 5-6 సార్లకి 2 సార్లు 3 సార్లు ఇచ్చిర్రు, అది కూడా పూర్తి స్థాయిలో అవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. రుణమాఫీ చేస్తామని అది కూడా కంప్లీట్గా కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఇంకో దిక్కు ఈ 2 ఏళ్లలో అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఏం లేవు. ఇదంతా ఇట్లా ఉంటే ఎక్కడో విదేశీ బ్యాంకు నుంచి 5,000 కోట్ల అప్పు తెచ్చి గాంధీ సరోవర్ నిర్మిస్తారంట. అక్కడ మహాత్మా గాంధీది అత్యంత ఎత్తైన విగ్రహం పెడతారంట. 2 ఏళ్ల నుంచి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు కూడా లేదు. రన్నింగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్ ప్రాజెక్టులు అయి కూర్చున్నాయి. ఒక దిక్కు పరిస్థితి ఇట్లుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం గాంధీ సరోవర్ పేరుతో 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తుంది. అది కూడా విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి. ఇంతకీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే, హైదరాబాద్ అవుట్స్కట్స్లోకి రాగానే ఈసీ నది మూసీ నది కలిసి మూసీ నదిగా ముందుకు సాగుతాయి. ఈ ప్రాంతాన్నే బాపుఘాట్ అంటారు. ఈ ప్లేస్లో ఒక చిన్న ఆనకట్ట లాంటిది కట్టి ఆ మధ్యలో ఒక పెద్ద గాంధీ విగ్రహం పెట్టి ఆర్టిఫిషియల్ లేక్ లాంటిది ఏర్పాటు చేయాలి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాన్. దీనికోసం అక్కడ ఒక 10 ఎకరాల భూమి సేకరిస్తుంది. ఆ భూమి సేకరించే టైంలో ఒక 450 ఫ్లాట్స్ ఉన్న ఒక అపార్ట్మెంట్ ని కూల్చేయాలి అని చెప్పి డిసైడ్ అయింది. మరి ఆ అపార్ట్మెంట్ ప్రైవేట్ వ్యక్తులు, దగ్గర దగ్గర 450 కుటుంబాల నివాసం. పైసలు ఇస్తాం, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి నోటీస్ జారీ చేసింది. అసలు మూసీ సుందరీకరణ అంటే అబ్బా సూపర్ అనుకున్నాం. ఆ పేదల ఇండ్లు కూల్చేస్తుంటే కూడా పోనీలే, వాళ్ళకి ఇంకో చోట పునరావాసం కల్పిస్తారు, కనీసం నదన్న బాగుపడుతుంది, మురికి నీళ్ల ప్లేస్ లో మంచి నీళ్లు వారతాయి అనుకున్నాం. ఇప్పటి వరకు దానికి అతి లేదు గతి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ని ఏదో ఫండ్స్ అడిగితే వాళ్ళు కనీసం బడ్జెట్ లో దాని ఊసు కూడా ఎత్తలేదు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్లను మింగేసే పరిస్థితి కూడా వచ్చింది. 5,000 కోట్ల రూపాయలతో విగ్రహం పెట్టడం కోసం 450 కుటుంబాలని బయటికి గెంటేయాలి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఇదేమన్నా ఇరిగేషన్ ప్రాజెక్టా? ఒక 10 ఎకరాలు పోతే 2,000 ఎకరాలు సాగులోకి వస్తుందిలే, పోనీలే అని వదిలేయడానికి, కేవలం మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకోవడం కోసం, అట్లా సంతృప్తి పరచడం వల్ల కేవలం మీ ఈగోలు తీర్చుకోవడం కోసం, బీఆర్ఎస్ అంబేద్కర్ బొమ్మ కట్టింది కాబట్టి మేము గాంధీ బొమ్మ కడతాం, వాళ్ళు అది చేసిరు కాబట్టి మేము ఇది చేస్తాం, ఇట్లాంటి ఈగోలు చల్లార్చుకోవడం కోసం తప్పితే దీనివల్ల రూపాయి ఉపయోగం ఉందా? లంగర్ హౌస్ నుంచి సన్ సిటీకి వెళ్లే దారిలో మధు పార్క్ రిడ్జ్ అనే ఒక అపార్ట్మెంట్ ఉంది. దాంట్లోనే ఉన్నాయి ఈ 450 ఫ్లాట్స్. ఇక్కడనే దీన్ని మొత్తం ఖాళీ చేయించి దాన్ని కూల్ చేసి ఈ ప్రాజెక్ట్ లో వాడుకోవాలి ఆ ప్లేస్ ని అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం. అయితే అందుకు తగ్గ డబ్బులు కూడా ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్. దశాబ్దాల తరబడి కష్టపడి ఫ్లాట్స్ కొనుక్కొని అక్కడ ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. మన ఇల్లు అంటే అది ఉత్తదే ఇల్లు కాదు, దాంట్లో రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. మన పిల్లలు ఆడుకున్న గుర్తులు ఉంటాయి, మన పెద్దలు అక్కడి నుంచి తరలిపోయిన గుర్తులు ఉంటాయి. ఇట్లా ఇల్లు అంటేనే ఒక భావోద్వేగాల సమాహారం. అదేమి 4 ఇటుకలు పెట్టి ఇంత కాంక్రీట్ వేసి ఇంత సిమెంట్ వేసి గోడలు కట్టి దాని మీద స్లాబ్ పోస్తే అయిపోదు. ఇల్లు అనేది ఒక మధ్యతరగతి వ్యక్తికి అదొక ఎమోషన్. అట్లాంటి ఎమోషన్ ని ఏ అవసరం కోసం నువ్వు ఇప్పుడు అక్కడ ఖాళీ చేయించాల్సి వస్తుంది? 5,000 కోట్ల రూపాయలు పెట్టి అత్యంత ఎత్తైన విగ్రహం పెడతామంటే ప్రజలకేమన్నా ఉపయోగమా? పర్యాటక అభివృద్ధి అని చెప్తున్నారు. ఇప్పుడు 102-110 అడుగులు ఎత్తు పెట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టిరు. అక్కడ ఏం పర్యాటక అభివృద్ధి జరిగింది? 4,000 కోట్ల రూపాయలు పెట్టి అమరవీరుల స్మారకం కట్టిరు. కనీసం దాన్ని ఓపెన్ అయినా చేయిస్తున్నారా? అంబేద్కర్ జయంతి రోజు, వర్ధంతి రోజు, అమరవీరులకు సంబంధించిన దినాల రోజన్నా వాటిని ఓపెన్ చేయనిస్తురా మీరు అసలు? అట్లాంటిది ఇప్పుడు కొత్తగా గాంధీ విగ్రహం అత్యంత ఎత్తైంది పెట్టి ఏం పర్యాటక అభివృద్ధి సాధిస్తారు? ఇక్కడ వాళ్ళకు డబ్బులు ఇస్తుర్రా, వాళ్ళు నివాసాలు ఖాళీ చేస్తుర్రా అనేది కాదు చర్చ. అసలు వాళ్ళు ఎందుకు ఖాళీ చేయాలి? ఇదే చర్చ. పోనీ అదేమన్నా ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అయి ఉండి 10 ఎకరాలు పోతే పోనీ అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుంది, దాని ద్వారా కింద ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు పారుతుంది, రైతులు బాగుపడతారు అన్నట్లాంటి పరిస్థితి ఉంటే వాస్తవానికి వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తారేమో. అట్లాంటిది ఊరికే మీ ఈగోలు చల్లార్చుకోవడం కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడతామంటే జనాలు ఎందుకు ఒప్పుకోవాలి? అందుకే వాళ్ళంతా ఇప్పుడు ఎదురు తిరుగుతుర్రు. ఈ విగ్రహం తీసుకుపోయి నీ ఇంటి దగ్గర పెట్టుకో రేవంత్ అని చెప్పి కూడా మాట్లాడుతుర్రు. మా జోలికి వస్తే మాత్రం సహించేది లేదంటున్నారు. ఈ విషయం ఓన్లీ ఇక్కడి ప్రజలే కాదు, మహాత్మా గాంధీ మునమనవాడు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యిండు. గతంలోనే వీళ్ళు ఏదో 5,000 కోట్లు పెట్టి గాంధీ సరోవర్, గాంధీ విగ్రహం అని మాట్లాడిన తొలి రోజుల్లోనే ఈ డబ్బులు ఏదో విద్య కోసమో, వైద్య కోసమో, పేద పిల్లల చదువు కోసమే ఖర్చు పెట్టొచ్చు కదా, దీన్ని నేను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నా అని చెప్పి ఆయన ఒక ప్రకటన ఇచ్చిండు. కానీ ఈ మందలో, ఈ గోలలో, ఈ పార్టీల రాజకీయాల్లో ఆయన మాటలు వినిపించుకుంటోడు. మహాత్ముల విగ్రహాలు ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావులైపోతున్నాయి. అన్ని తెలిసిన మేధావులు, ఒకప్పుడు ప్రభుత్వాల మీద విపరీతంగా పోరాటం చేసిన మేధావులు కూడా ఇట్లాంటి విషయాల్లో మౌనం పాటిస్తారు ఎందుకు అయితే నాకు తెలియదు. ఆల్రెడీ మధ్యతరగతి కుటుంబం అంటే
కొంత వాళ్ళు ఎంతో ఇంతో కష్టపడి సంపాదించుకొని అక్కడ ఫ్లాట్స్ కొనుక్కొని ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే డబ్బులు ఇచ్చి ఖాళీ చేస్తామంటుంది. అసలు ఎందుకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి ఆ జాగని తీసుకొని అక్కడ నువ్వు ఇదంతా గడితే తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కొత్తగా జరిగే మేలైంది. పర్యాటక అభివృద్ధి కోసం అని చెప్పి బాకాలు ఊదుకోవడం తప్ప వాస్తవానికి అక్కడ జరిగేది ఏమీ ఉండదు. మరి ఈ ఆందోళన నేపథ్యంలో, ఈ తుషార్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో అయినా కాంగ్రెస్ పార్టీ ఏమైనా వెనక్కి తగ్గుతుందా? గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో పునరాలోచన చేస్తుందా? లేదంటే పంతానికి పోయి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ జనాలందరినీ ఆగం చేస్తుందా? లేదంటే ఇదంతా ఎందుకు అని చెప్పి ఇంకో చోట స్థలం వెతుక్కుంటుందా? వీటికి సమాధానాలు తెలియాలంటే ఖచ్చితంగా వేచి చూడక తప్పదు. అసలు జనాలకి ఈ విగ్రహాల పిచ్చేందో అర్థం కాదు. మనుషుల కన్నా విగ్రహాలు ముఖ్యం అయిపోతున్నాయి. గవర్నమెంట్లో ఏ బాటలో పోతే జనాలు కూడా అదే బాటలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇల్లంటే అదొక భవనం కాదు, అదొక జీవనం, మన భావోద్వేగాల కలయిక, ఒక ఎమోషన్. దాన్ని ఒక అంగడి చేయాలనే ఆలోచన పూర్తిగా అసంబద్ధం. పైసా కూడబెట్టుకొని జీవితాన్ని దారబోసి కట్టుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం అంటే జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అన్నట్టే లెక్క. అందుకే అసలు ఖాళీ చేసే ముచ్చటే లేదంటున్నారు అక్కడ ఉన్నోళ్ళు. మరి ఏం జరుగుద్దో మాత్రం వేచి చూడాల్సిందే. ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.